హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురుషులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. పురుషులకు డ్వాక్రా తరహా సంఘాలు అంటూ ఏర్పాటులో మెప్మా అధికారులు ఇప్పటికే గ్రూపులు ఏర్పాటు అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మహిళలను ఆర్థిక పరిపుష్టి చేయడానికి రూపొందించిన డ్వాక్రా సంఘాల మాదిరిగా ఆర్థికంగా వెనుకబడిన పురుషులకు స్వయం ఉపాధి కల్పించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పురుషులతో సంఘం ఏర్పాటు చేసి రుణాలు అందివ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గిద్దలూరులో పురుషులు డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు మెప్మా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో సంఘానికి 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉంటారు. మార్చి వరకు 7 సంఘాలు ఏర్పాటుకు లక్ష్యం చేయగా ఇప్పటికే 2 సంఘాలు ఖరారయ్యాయి. మిగతా 5 సంఘాల ఏర్పాటుకు ఆర్పీలు ఇంటింటికి వెళ్లి అర్హులైన పురుషులను ఎంపిక చేస్తున్నారు. ఈ సంఘాలకు ముందుగా 10 నుంచి 15 వేల రూపాయలు రుణాలైతే ఇస్తారు. రుణాల చెల్లింపు సక్రమంగా ఉంటే రుణ పరిమితి 75,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు పెరుగుతుంది. లక్ష్యం పూర్తి కాగానే నమోదైన డ్వాక్రా సంఘాల సభ్యుల జాబితాను ప్రభుత్వానికి పంపనున్నారు. ఆమోదం రాగానే రుణాల మంజూరుకు ప్రక్రియ ప్రారంభిస్తారు. పలు రంగాలలో పనిచేసే కార్మికులు, కూలీలను పురుషుల డ్వాక్రా సంఘాలకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. భవన నిర్మాణ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, ఆటో రిక్షా కూలీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు పనిచేసేవారు అర్హులు. వీరిని ఆర్పీలు గుర్తించి సంఘాలుగా ఏర్పాటు చేస్తారు. వారు తమ వృత్తిలో నైపుణ్యం పెంచుకోవడానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన వృత్తులు చేపట్టే పురుషులు డ్వాక్రా సంఘాలు చేరడానికి 18 నుంచి 59 ఏళ్ల వయసు అయితే పూర్తయిన వారు ఉండాలి. అర్హత కలిగిన వారికి ఆర్పీలు 5 నుంచి 10 మందిని ఒక గ్రూపుగా చేస్తారు. వీరిలో 2 ఫస్ట్, సెకండ్ లీడర్గా నియమిస్తారు. తర్వాత లీడర్ల పేరున బ్యాంకు ఖాతా తెరుస్తారు. బ్యాంకు ఖాతా గ్రూపు సభ్యులకు ఆధార్, తెల్ల రేషన్ కార్డుల వివరాలు మెప్మా కార్యాలయంలో అందిస్తారు. అక్కడి నుంచి ప్రతి నెల గ్రూపు సభ్యులు తమ సంఘం బ్యాంకు ఖాతాలో 100 రూపాయలు లేదా 200 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ఆర్పీల ద్వారా పురుషుల డ్వాక్రా సంఘాల ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటికే సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు దాదాపుగా డ్వాక్రా మహిళలు, డ్వాక్రా సంఘాలు ఏ విధంగా ఉన్నాయో పురుషులకు సంబంధించి డ్వాక్రా గ్రూపులు అయితే నిర్ణయిస్తున్నారండి. సో దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క డ్వాక్రా సంఘాలు పురుషుల కోసం నియమిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో పొదుపు డబ్బులు కడుతూ ఉన్నారు. 6 నెలల తర్వాత వాళ్ళకి రుణం అయితే ఇస్తారు. ముందుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు అందిస్తారు. గ్రూపులో 10 మంది ఉంటారు గనక ఒక గ్రూపుకి 1,00,000 రూపాయలు శాంక్షన్ చేసినట్లయితే గనక ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జమ చేస్తారు. ఈ రుణం తీర్చేసిన తర్వాత సెకండ్ లోన్ నుంచి అమౌంట్ అనేది పెంచుతారు. సో ఇప్పుడు డ్వాక్రా మహిళలకు ఏ విధంగా అయితే ఆర్పీలు, సీసీలు ఉంటారో ఈ యొక్క మగవారికి కూడా ఆర్పీలు, సీసీలు అదే విధంగా ఉంటారు. వారికి నెలలో ఒకసారి గ్రూపుకి మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే పురుషులు అర్హత కలిగిన వారు ఉంటారో, అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఎవరికైతే ఉంటుందో వారైతే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. డ్వాక్రా గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు. ముఖ్యంగా వీరి దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో వాళ్ళు ఏ బ్యాంక్లో అయితే ఖాతా తెరవాలి అనుకుంటున్నారో 10 మందికి ఒకే గ్రూప్ ఖాతా అయితే ఉండాలి. సో ఎప్పటి నుంచి అయితే మనకు రుణాలు ఇస్తారో అప్పటి నుంచి మనం రుణం చెల్లించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, డ్వాక్రా మహిళలు ఏ విధంగా ఆర్థికంగా బలపడాలని కోరుకుంటున్నారో మన యొక్క కూటమి ప్రభుత్వం. ఇప్పుడు పురుషులకు కూడా అదే విధంగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా కూలీలు, తాపీ మేస్త్రీలు, అలాగే గ్యాస్ సిలిండర్స్ డెలివరీ బాయ్స్, ఈ విధంగా ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.